నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థనా శక్తి అనే కార్యక్రమం వీక్షిస్తున్న వినుచున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ఈ కార్యక్రమమును మీరు బలపరుస్తున్నందుకే మీకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడని మీ ఫోన్ కాల్స్ ద్వారా విని ఎంతకన్నా సంతోషిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఆయనని మహిమపరచాలి. మహిమపరిస్తే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎప్పుడు నేను చెప్తాను, ఒక పేపర్ తీసుకొని దేవుడు చేసిన మేలులన్నీ ఒక ప్రక్కన రాయమంటాను. ఎప్పుడు మనం కీడులు తక్కువ ఉంటాయి, మేలులు ఎక్కువ ఉంటాయి. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన మేలే, ఆయన కృపే, ఆయన కనికరమే, ఆయన దయే. ఆయన దయ లేకపోతే మనం ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేం. లోకంలో అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, కానీ మనల్ని ఇంకా బ్రతికుంచుతున్నాడంటే. మళ్ళా స్టార్ట్ అయింది కరోనా అంటున్నారు. మళ్ళా కరోనా వచ్చిందంటే పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలుసు. ఎక్కడ చూడండి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఎంతో చంటి పిల్లలు కూడా. మొన్న మధ్యన పిల్లలు ఇద్దరు నీళ్ళల్లో కొట్టుకుపోయారు, 8 మంది. ఎంత భయంకరం ఆ కుటుంబంలో, రఘుయేల్ గారి కుటుంబంలో. మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. తప్పకుండా దేవుడు ఆదరిస్తాడు. మరి ఇలాంటి ఎన్నో ఒక్కొక్క కుటుంబంలో చూస్తే ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. సాతానుడు సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడంట. అపవాది సాతానుడు మన కుటుంబాల్లో చేరి గలిబిలి చేసేస్తూ, కుటుంబంలో నెమ్మది లేకుండా, భార్య భర్తల మధ్యన నెమ్మది లేకుండా, బిడ్డల కుటుంబాల్లో నెమ్మది లేకుండా, ఇరుగు పొరుగు వారితో నెమ్మది లేకుండా, ఉద్యోగంలో నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా సాతానుడు అనేక రీతిలుగా తొందర పెడుతున్నాడు. కానీ ఆ సాతాన్ని జయించాలంటే మనం ప్రార్థనలో ఉన్నప్పుడే ఆ సాతాన్ని మనం జయించగలం. అందుకన్నాడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములు అన్నాడు, కాగా సర్వలోకం మోసపిచ్చుచు అపవాది అనియు సాతాన్ పేరు గల ఆది ఘట సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిను. 12వ వచనంలో, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. చూసారా, వాడు ప్రతి కుటుంబంలో చేరి ప్రతి ఇంటిలో బిడ్డల మధ్యన సమాధానం లేకుండా, కుటుంబాల మధ్యన సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్యన సమాధానం లేకుండా, తల్లిదండ్రుల బిడ్డల మధ్యన సమాధానం లేకుండా వాడు చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ధైర్యం ప్రార్థన చేయమన్నాడు. అందుకే నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలిగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. మనం దివారాత్రము ప్రార్థన చేయాలంటున్నాడు. విలాపవాక్యములు 2వ అధ్యాయం 18వ వచనములు అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరింపుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన వైపుకి ఎత్తమంటున్నాడు. మన బిడ్డల కొరకు ఎత్తాలని పోయిన వారమంతా మనం ధ్యానం చేసుకున్నాం. బిడ్డల్ని కరుణించమని ఆ తల్లి ఆ తండ్రి ఏ రీతిగా అయితే దేవుణ్ణి బతిమలాడుకున్నారో, ఆయన పాదాల దగ్గర పడవేశారో, దేవుడు వారి పట్ల అద్భుత కార్యం జరిగించాడు. మీ పట్ల కూడా అలాగ అద్భుత కార్యాలు జరిగించాలని నేను నమ్ముతున్నాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, ప్రతిసారి చెప్తూ ఉంటాను, హబక్కకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలలోని వారిని కూర్చుండబెట్టి సంతోషపడి గంతులు వేస్తున్నాడు. నిజమే, దినాల్లో భయంకరంగా సెల్ ఫోన్లు, భయంకరమైన పాపము, వ్యభిచారము, ఎక్కడ చూడండి భర్తల్ని చంపేయడం, ఎక్కడ చూడండి భార్యలను చంపేయడం, ఎక్కడ చూడండి బిడ్డల్ని చంపేయడం, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. వాడు గాలమేసి ఉరులొగ్గుతున్నాడు. అందుకే శ్రమ అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అంటున్నాడు. వాడు ఉరులు ఒగ్గుతూ ఉన్నాడు. కానీ దాన్ని జయించాలంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు
ఆయన మన యందు జాలి చూపుతాడు. ఆయన కృప చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు, దయ చూపే దేవుడు. ఆయన పాదాల దగ్గరికి మనం ఎప్పుడైతే కూర్చుంటామో మన కుటుంబాల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనలు చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్ల లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను మరణము మన కిటికీలు ఎక్కుతుంది. నిజమే, భయంకరమైన దినాలు. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, ప్రార్థన చేయాలని. తెల్లవారుజామున లేసి ఆయన వైపుకు నీ చేతులు ఎప్పుడైతే ఎత్తి ప్రార్థన చేస్తావో కంచె వేసుకుంటావు. అయినప్పటికీ సాతానుడు ఉరులు ఒగ్గి గుచ్చి గుచ్చి లాగి మనుషులందరినీ దేవునికి దూరంగా చెయ్యాలని వాడు ఇష్టపడుతున్నాడు. కానీ మన దేవుడు గొప్పవాడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉండి మనం మొరపెట్టుకుంటామో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు? దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావా? సాతానుడు మన కుటుంబాల్లో రాకుండా కంచె వేస్తున్నావా? ప్రార్థననే కంచె వేస్తున్నావా? కంచె వేయకపోతే సాతానుడు తప్పకుండా మన కుటుంబంలో చేరి అన్ని వాడు ఏం చేయాలనుకుంటాడో అన్నీ చేసుకొని పోతూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షం గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, కాబట్టి మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గల దేవుడు. సాతానుడికి కనికరం ఉండదు, కరుణ ఉండదు. వాడు ఎప్పుడు నాశనం చేయాలని, బిడ్డలు నాశనం చేయాలని, కుటుంబం నాశనం చేయవలనని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మన దేవుడు కరుణ వాత్సల్యత గల దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. అందుకని నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనములు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడని అయి ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం గాయకుంటామో ఆయన అంటున్నాడు, ఆయనను ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు గాయకున్నప్పుడు 1000 తరాల వరకు ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. అందుకే కనికనపడి యేసయ్య దావీదు భక్తుడు అంటున్నాడు, 123వ దావీదు కీర్తన 1-4 వచనములు అన్నాడు, ఆకాశముందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసి కన్నులు తన యజమాని చేతికి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికంగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ బిడ్డలారా, మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం? మనం ఈ మనుషుల వైపు చూసి, పని మనిషి ఉన్నప్పుడు కొన్ని డబ్బులు అడుగుతుంది మనల్ని, అమ్మా నాకు డబ్బులు సాయం చేయాలంటే ఆగే ఇస్తాను ఆగే అంటాం అని అటుపోతాము ఇటుపోతాము. ఆమె లోపలికి వెళ్ళగానే, యజమానురాలు లోపలికి వెళ్ళగానే పాపం ఆమె అట్లనే కూర్చుని ఉంటుంది. అమ్మ డబ్బులు తెచ్చిస్తుంది కదా, అమ్మ డబ్బులు ఇస్తుందిలే, అమ్మ నేను అడిగిన డబ్బులు ఇస్తుంది కదా అని చూస్తూ ఉంటుంది. అట్లనే కాసుకొని కూర్చుని ఉంటుంది. మరి డబ్బులు ఇవ్వగానే ఎంతో సంతోషపడిపోతుంది. డబ్బులు లేవన్నదనుకో, ఆ దాసరాలు పాపము ఎంతో కష్టం మీద అడుగుతున్నానమ్మా, దయచేసి సాయం చేయండి అమ్మని మనం ఎంతో దీనంగా వాళ్ళని అడుగుతూ ఉంటాం. నేను కూడా కొన్నిసార్లు ఎట్లని అడిగిన, మా పిల్లల ఫీజు కొరకు మా ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు కట్టలేకపోతున్నా, మళ్ళీ కడతానయ్యా, వచ్చే నెల కడతాను అని, ఫీజు కట్టకపోతే ఎగ్జామినేషన్కి పంపించమని అన్నప్పుడు కూడా నేను చేతులు కట్టుకొని నిలబడి అడిగిన దినాలు ఉన్నాయి. మా బాబు ఎంసీఏలో కూడా సీట్ కొరకు నేను ప్రిన్సిపల్ దగ్గరికి పోయి చేతులు కట్టుకుని అడిగిన దినాలు ఉన్నాయి. దేవుడు అద్భుత కార్యాలు, ప్రిన్సిపల్ కానీ ఎవరు కానీ సహాయం చేయలేదు, కానీ నా దేవుడు, నా జీవం గల దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. మనుషుల్ని మార్చేవాడు ఆయన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. మనం మార్చలేము, మనం ఒప్పింపలేము, కానీ దేవుడు మనల్ని కనికరించే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. అందుకే మమ్మును కరుణింపుమని దావీదు భక్తుడు అంటున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మనం ఎట్లున్నాం? అందుకే లూకాసు వార్త 6వ అధ్యాయము 3వ వచనంలో అన్నాడు, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండు అన్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా.
మనం ఏ రీతిగా అయితే ఉన్నాము. ఆయన అంటున్నాడు, దేవుడు మన ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నీ చేయి విడివడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనని మర్చిపోడు. ఆయన నాశనం చేయడు, కానీ సాతానుడు నాశనం చేసేస్తాడు. సాతానుడు కుటుంబాన్ని కూల్చేస్తాడు. సాతానుడు కొట్లాట్లు పెట్టేస్తూ ఉంటాడు. అల్నాడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి, ఇది నిజమాని వారి కుటుంబాన్ని ఏ రీతిగా అయితే దేవునికి దూరంగా చేసేసాడు, మళ్ళా ప్రభు మళ్ళా ఆయన సిలువలో మరణించి మళ్ళీ మన పాపాలన్నీ ఆయన వీపు పైన వేసుకొని మళ్ళీ మనకి రక్షణ తెచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! మన బలహీనమై ఉండగా మన కొరకు యుక్త కాలమున ఆయన మరణించాడు. మన దేవుడు గొప్ప దేవుడు. మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మళ్ళా మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! అందుకే అంటున్నాడు యేసయ్య మార్కు సువార్త 6వ అధ్యాయం 34లో, యేసు జనసమూహము మీద కనికరపడిన 34వ వచనంలో, యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. ఆయన కాపరలేని గొర్రెలంగా ఉన్నామని అంటే మనకి ఏది దేవుడు కానీ మనకి సహాయం చేయగల దేవుడు. అందుకే అన్నాడు వారి మీద కనికరపడి. ఈ దినాన్ని మన మీద కనికరపడేటోళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరన్నా ఉంటారా? మన కష్టాలన్నీ చెప్పుకుంటాం చాలాసార్లు. నేను కూడా అంతే. అందుకే నా పర్సనల్ విట్నెస్ చెప్తూ ఉంటాను. నేను కూడా చాలామందికి నా కష్టాల గురించి, నా అవసరతల గురించి నేను చెప్పాను, కానీ ఎవరు వినలేదు. కానీ ఆయన సన్నిధిలో ఉండి నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆయన నా మొర విని నాకు సహాయం చేశాడు. అందుకని మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాను. హల్లెలూయా! హల్లెలూయా! రోగము మరి ప్రతి విధమైన వ్యాధి ఆయన స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు యెహోవా రాఫా, స్వస్థపరిచేవాడు. మన దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు. మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. మన దేవుడు మన బాధలు ఉంటే మనల్ని ఓదార్చే దేవుడు. మన దేవుడు ఆదరణ అనుగ్రహించే దేవుడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అన్నాడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచనన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! రోగులైన వారిని మనం చూసాం. ఎంతమందిని ఆయన స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని లేపాడు. మరి 4 రోజులు మురుగు పట్టిన లాజరుని లేపాడు. మరియ మార్తలు ఏడుస్తుంటే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అన్నాడు. అయితే దేవుడిని నమ్మిన లాజరు బయటకు రన్నాడు. నిజంగా నమ్మిన ఎడల దేవుని మహిమ చూతావా? ఈరోజు నువ్వు చెప్పాలా, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నీ మహిమను నేను చూడాలయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తున్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నాకు ఉద్యోగం ఇస్తున్నాను, నేను నమ్ముతున్నానయ్యా, నా కష్టాలు తీసివేస్తున్నారు, నేను నమ్ముతున్నానయ్యా, నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నావని నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిజంగా సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. మనం నమ్మాలి. అంతే మనం చూస్తున్నాము మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుంచి, యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్రమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్ద కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే పడవేస్తారో వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచారు. మనం ఆయన పాదాల దగ్గర పడేస్తున్నామా? డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, గంటలు గంటలు కూర్చుంటాం. ఆ డాక్టర్ మనల్ని చూడాలని, ఆ డాక్టర్ చూడని ఇట్లా నాకు కడుపును వస్తుందని అంటే ఓ రాసేస్తాడు, ఇంత లిస్ట్ రాసేస్తాడు. రాసేసి వెళ్ళి స్కానింగ్ చేయించుకురాపో, అవి చేయిపో, బ్లడ్ టెస్ట్ చేపియో, యూరిన్ టెస్ట్ చేపి, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లని 3000 5000 దాకా చేసేస్తాడు. ఆ టెస్ట్లో కూడా ఇంకేం లేకపోతే యాంజియోగ్రామ్ చేయాలంటాడు, ఇంకేమంటాడు, ఎన్నెన్నో పెట్టేస్తూ ఉంటారు. అవన్నీ అయిపోయాక ఏమన్నా వస్తుందేమో, ఏమో రిపోర్ట్ ఎట్లా వస్తుందేమో భయంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఉన్నాయి లేని అన్నీ చెప్పేస్తాడు. ఆయన మాటలు నమ్మేస్తాం. కానీ మన దేవుని దగ్గరికి కూర్చున్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. అక్కడ కూడా అంతే. మోగవారు మాట్లాడుటయు
అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. హల్లెలూయా. ఈరోజు నీ పట్ల దేవుడు అలాంటి అద్భుతాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనను మహిమపరచు, తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన పాదాల మీద పడు. అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, మీరు తప్ప నాకెవరున్నారయ్యా, మీరే నా ఆశ్రయం, నా కోట, నా కొండవు నీవు నాయన, నా పట్ల అద్భుతం జరిగించని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికర పడుచున్నానన్నాడు. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన సన్నిధిలో? 3 రోజులు ఉన్నారంట. అడవిల ప్రాంతంలో 3 రోజులు ఉన్నారట. తినడానికి ఏం లేదు అక్కడ అని అన్నాడు. ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. మరి మనం ఎన్ని రోజులు ఉంటున్నాము? దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే 5 నిమిషాలే. ఈ లోపల సెల్ ఫోన్ రాగానే టక్కన లేచి వెళ్ళిపోతాం. అదే ఆ సన్నిధిలోకి వెళ్తామనుకోండి, ఆలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ప్రసంగం చేస్తుంటే విసుగు పడుతుంటుంది. బైబిల్ పట్టుకుని పోరు, ఆయన సన్నిధిలో ఉండరు, ఊకే చాటింగ్ చేస్తూ ఉంటారు. ఫోన్లు ఇలాగా ఎంతోమందిని నేను చూస్తూ ఉంటాను. ఫోన్ల మీద ఉంటారు. దైవజనుడు వాక్యం ఎంత చెప్తున్నా అవి చెవులు పనిచేయనివి. ఎందుకంటే గాలం వేసి లాగుతూ ఉన్నాడు, ఉరులొగ్గుతున్నాడు. ఎందుకంటే సెల్ ఫోన్ చూపిస్తూ. నా ప్రియబిడ్డ, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఆయన నీ మీద కనికరపడతాడు. 3 రోజులు, నేటికి 3 దినాలు అయినాయి అంట. 3 దినాలు ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. అందుకన్నాడు, నా యొద్దనున్నారు, వారికి తినని ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసరండి. ఉపవాసంతో పంపించడానికి ఆయనకు మనసు లేదట. 3 దినాలు నా ఎద్దున్నారు కదా, వాళ్ళ మీద కనికరపడ్డాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, ఎవరి సన్నిధిలో కూర్చుంటున్నావు, ఏమి వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నీ ఎందుకు కనికరపడతాడు. అప్పుడు నీకే కష్టాలు వచ్చినాయో, అయ్యో బిడ్డకి కష్టం వచ్చింది, అయ్యో బిడ్డలకి వివాహం కాలేదా, అరే ఆమె నాతో నన్ను మొరపెట్టుకుంటుంది కదా అని ఆయన వివాహాలు జరిగిస్తాడు. కుటుంబంలో నెమ్మది లేదనుకో, దేవుడు నెమ్మది అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఉపవాసంతో పంపివేయట నాకు ఇష్టం లేదంటాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నా ప్రియబిడ్డ, నువ్వు ఉపవాసంతో ఏడ్చుతూ ప్రార్థన చేసుకుంటున్నావా? తప్పకుండా నిన్ను వట్టిగా పంపించేయడమ్మా, నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయనకు మనసు లేదంట, పంపించేయడానికి మనసు లేదు. నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుంచి వచ్చినని ఆయన తండ్రి శిష్యులకి విశ్వాసమే లేదు. దేవుడు తప్పకుండా ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఆయన అంటున్నారు, ఇన్ని రొట్టెలు ఇన్ని ఎక్కడికి వెళ్ళి తేవాలి, వీళ్ళకి ఆహారం తేయడానికి ఎక్కడికి వెళ్ళి తేవాలని శిష్యులు అంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడిగక వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చాను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మిగతా మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా, హల్లెలూయా. తినడానికి మన దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తేవాలని శిష్యులు అన్నారు. కానీ యేసయ్య కనికర పడలేదా? ఈరోజు నీ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నీ అందుకు కూడా ఆయన కనికర పడతాడు. నిన్ను ఉపవాసం ఉండనీయడు. నీ భర్త లేడని నువ్వు కన్నీరు కార్చినా దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నా బిడ్డలు ప్రయోజనం కాలేదని నువ్వు చూస్తున్నా ఆయన మనసు లేదట. ఆయన తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, లెక్కలేనన్న అద్భుత క్రియలు జరిగించే దేవుడు. అన్ని వేల మందికి దేవుడు ఆహారం ఇవ్వలేదా? ఈరోజు నీకు ఇయ్యాడా? నువ్వు వేదన పడిపోతున్నావా, దుఃఖం పడిపోతున్నావా, నాకేమి లేదు,
నా బిడ్డల్ని ఎలా పోషించాలి, నా భర్త లేడు, నా బిడ్డలు నన్ను చూస్తలేరని అధైర్యపడిపోతున్నావా నా ప్రియ బిడ్డ? ఆయన కనికరం చూపే దేవుడు. నీ అందు కనికర పడతాడు, నీ పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు. శిష్యులు అన్నారు ఎక్కడి నుంచి తేవాలన్నారు, కానీ ఆయన కూర్చోపెట్టండి, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి, ఎన్ని చేపలు ఉన్నాయి. ఎంతమందికి దేవుడు కార్యం జరిగించలేదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మిందుత మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తి స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. హల్లెలూయా! ఎన్ని చేపలండి, ఎన్ని రొట్టెలండి, ఎన్ని వేల మందికి అండి. ఎంత గొప్ప కార్యాలు జరిగించారు. ఈరోజు నీ పట్ల అలాంటి అద్భుతం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయన కనికరం చూపే దేవుడు, ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. నేను వట్టిగా ఏమి ఇచ్చిపెట్టాడు. ఆయన నీ పట్ల సహాయం చేస్తాడు, నీ అందరు కనికర పడతాడు. అందుకే అంటున్నాడు, నా ఇద్దరు తిననేమిలు కనుక వారి మీద కనికర పడుచున్నాను. వారి జీవితాల్లో నాశనం అయిపోతారేమో, వారు బాధ అనుభవిస్తారు, ఎందుకంటే నన్ను నమ్ముకున్నారు కదా, నేను తప్పకుండా వాళ్ళ కార్యం చేస్తానని ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న దేవుడు, తప్పకుండా దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం చూస్తున్నాం మార్కు సువార్త 5వ అధ్యాయము. సమాధుల్లో నివాసం చేస్తున్నాడు, సంఖ్యలతోనూ మరి ఎవ్వరు బంధింపలేకపోయారు. పలుమార్లు మన కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించారు. ఆ చేతికున్న సంఖ్యలు తెంపేస్తున్నాడు, కాలుకున్న సంఖ్యలను తుత్తినీలుగా చేస్తున్నాడు. కనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీ కానబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకంటే వానిలో ఉన్నది అపవిత్రాత్మ. ఎందుకంటే అపవిత్రాత్మ నన్నెందుకు బాధపడుతున్నాడు అంటే ఆ మనిషిని బాధపడుతున్నాడు. ఆయన ఆత్మ నశించిపోట ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు బిడ్డ. నువ్వు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు. దయ్యాల పట్టి నేను పీడిస్తున్నా, మాటలోను, చూపులోను, తలంపులోను, వ్యభిచారంలోను, అబద్ధాల్లోను, వీటిలో నువ్వు ఉన్నా అవి ఆయనకు అయిష్టమైన ఇవన్నీ అవన్నీ తీసేయడానికి కొరకే ఆయన రక్తం కార్చాడు. మన పాపాలన్నీ ఆయన వీపు పైన వేసుకున్నాడు. మన కొరకు ఆయన బలి అయిపోయాడు, ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాలని. ఆయన ఎంత గొప్ప దేవుడు. అందుకే అన్నాడు 17వ వచనంలో అంటున్నాడు, తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతికొని సాగిరి. ఆయన ధోని ఎక్కునప్పుడు దయ్యం పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనేను. కానీ ఆయన వానికి సెలవియ్యక నీవు ఇంటికి వెళ్ళి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అలాంటి దేవుడు. మనం నశించడం ఆయనకి ఇష్టం లేదు, మనము బాధ అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన కనికరం చూపే దేవుడు, ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే అన్నాడు ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడని, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ఏలైనగా మనం ఇంకా బలహీనమైండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 1 యోహాను పత్రిక 4:4వ వచనంలో అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించి ఉన్నారు. సాతాన్ని జయించి ఉండాలంటే ప్రార్థన అవసరత ఉన్నది. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు ఏ రీతిగా అవుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో మొక్కాళ్ళుండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి
తప్పకుండా ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. మన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మనల్ని అనాథలుగా ఇచ్చిపెట్టే దేవుడు కాదు. అపవాది మనల్ని బాధ పెడతాడు, కానీ దేవుడు మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. మనల్ని కాపాడే దేవుడు, మన పట్ల ఒక్క అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే మీకా ప్రవక్త 7వ అధ్యాయం 18వ వచనములు అంటున్నాడు, ఆయన కనికరము చూపుట యందు సంతోషించి వాడు గనుక నిరంతరం కోపముంచెడు. ఆయన మన యందు జాలి పడుగును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములలో నువ్వు పడవేతు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, అలాంటి కార్యాలు జరిగించే దేవుడు. అందుకని 136వ కీర్తన 4వ వచనములు అంటున్నాను, ఆయన ఒక్కడే మహత్ కార్యములు చేయవాడు, లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన అధిక శక్తి సంపన్నుడు, మనతో ఉండేవాడు. నీకే బాధతో, ఏ వేదనతో ఆయన సన్నిధిలో కూర్చున్నవా నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నీ వేదన, నీ దుఃఖము ఆయన సన్నిధిలో కుమ్మరించుకో. అన్న కుమ్మరించుకొని అద్భుత కార్యములు జరిగించబడ్డది. నీ పట్ల కూడా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థించినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ప్రార్థన చేసుకో. దయగల తండ్రి, కనికరం గల తండ్రి, కృపచూపు వాడవయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించి వాడవయ్యా. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. లెక్కలేని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నానన్నాడు ప్రభా యోబు. ప్రభా, మా పట్ల కూడా నువ్వు అద్భుత కార్యమే జరిగిస్తావని ప్రభా, మేము బాధపడటం నీకు ఇష్టం లేదని, మేము ఆకలిగా ఉంటే నీకు ఇష్టం లేదని, మేము అనాథలుగా ఉంటే నీకు ఇష్టం లేదని ప్రభా, నువ్వు మా ఎందుకు కనికరపడమని నేను బ్రతిమలాడుకుంటున్నాను. కనికరం చూపండి ప్రభా. ఇక్కడ సన్నిధిలో కూర్చొని ఈ అవసరతల కొరకైతే ప్రభా నీ సన్నిధిలో ఉన్నారో వారిని కనికరించమని, కృప చూపమని, వారి పట్ల అద్భుతములు జరిగించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరతలు కోరినలా తప్పకుండా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 9304004677 888575747. తప్పకుండా ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.